బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు సీఎం రేవంత్ రెడ్డి. కృష్ణా నదీ జలాలపై ప్రగతి భవన్లో తెలంగాణ నీటిపారుదల శాఖ ఆధ్వర్యంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి కేసీఆర్ను విమర్శించారు. అహంకార పూరిత నిర్ణయంతో కృష్ణా జలాల్లో నేడు రాష్ట్రానికి అన్యాయం జరుగుతుందని అన్నారు. ఓట్లు అన్నీ నీకు వేస్తే నీళ్లు రాయలసీమకు ఇచ్చారు కేసీఆర్ అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మీరు రండి, నిపుణులను పిలుస్తాం, మా డాక్యుమెంట్ సభలో పెడతాం, మీరు సూచన చేయండి అన్నారు. మీ కుటుంబ సభ్యుల లొల్లి ఉంటే కుల పెద్దల్లో ఇంటి పెద్దల్లో కూర్చొని మాట్లాడుకోండి. ఎర్రవల్లి ఫామ్ హౌస్కి మా మంత్రులను పంపిస్తా. కేసీఆర్ ఆరోగ్యం సహకరించకపోతే కుర్చీలో కూర్చోండి. ఎర్రవల్లి ఫామ్ హౌస్లో మాకు అసెంబ్లీ పెడతాం, మంత్రులు వద్దు అంటే నేనే వస్తా అంటూ సవాల్ విసిరారు. ఎర్రవల్లి ఫామ్ హౌస్ లోనే చర్చ పెడతాము. చంద్రశేఖరరావు గారి ఆరోగ్యం అంత గొప్పగా లేదు, రావడానికి ప్రయాణం చేయడానికి ఏమైనా ఆరోగ్యం సహకరించకపోతే మీరు కుర్చీ వేసుకొని అక్కడ కుర్చీలో కూర్చోండి. చంద్రశేఖరరావు గారు మొత్తం మాక్ అసెంబ్లీ అని తెలంగాణ ఉద్యమంలో కోదండరామ్ గారు నిర్వహించేవాళ్ళు. శ్రీనివాసరెడ్డి గారు కూడా అప్పుడు అందులో ప్రశ్నలు అడిగి మమ్మల్ని అందరినీ మాక్ అసెంబ్లీ నిర్వహిద్దాం ఎర్రవల్లి ఫామ్ హౌస్లోనే, మా మంత్రుల బృందాన్ని నేను పంపిస్తా, అన్ని వివరాలు చర్చించుకుందాం. కాదు కూడదు అని ఒకవేళ అంటే చంద్రశేఖరరావు గారు పిలిస్తే నేను కూడా వస్తా. నాకేం బేసిజాలు లేవు. నాకంటే సీనియర్ ఆయన పబ్లిక్ లైఫ్లో ప్రజా జీవితంలో అనుభవంలో చంద్రశేఖరరావు గారు. వారి ఆరోగ్యం సహకరిస్తలేదు, లేదు ముఖ్యమంత్రి గారు కూడా రావాల్సిందే. చర్చలు ముఖ్యమంత్రి లేకపోతే సమర్థవంతమైన అర్థవంతమైన చర్చలు జరగవు. ముఖ్యమంత్రి కూడా ఈ చర్చలు పాల్గొనాలి అని చంద్రశేఖరరావు గారు కోరుకుంటే ఎర్రవల్లి ఫామ్ హౌస్లో జరగబోయే ప్రజాప్రతినిధుల సమావేశానికి నేను కూడా వస్తాను. తారీఖు నిర్ణయించండి. క్లబ్బులు పబ్బులు అంటేనే మాకు కొంచెం ఇబ్బంది, మేము వాటికి దూరం మొదటి నుంచి. ఇప్పుడు కాదు, చదువుకునేటప్పటి నుంచి కూడా క్లబ్బులకు పబ్బులకు దూరము. తెలంగాణ రైతుల హక్కులకు అన్యాయం జరుగుతుంటే చూసుకుంటూ కూర్చుంటుందా కాంగ్రెస్ పార్టీ? మీరేంది మాకు చెప్పేది? సలహా ఇవ్వండి, సూచనలు చేయండి, సహేతుకమైన విధానంతో ముందుకు రండి. అసూయతోని, అక్కస్తోని, అహంభావంతో, అహంకారంతో ఏం మాటలు అవి? అట్లాంటి మాటలకు సమాధానం చెప్పడానికి మా దగ్గర లేరనుకుంటుర్రా? మా ఒక్క మందుల సామెలు చాలు, మేము అందరం అక్కర్లేదు. ఒక మందుల సామెలు నువ్వు పంపిస్తే చాలు, నీకు నీ తాతకు 3 తరాలకు సమాధానం చెప్తాడు. అది కాదు కదా. మేమేదో గౌరవంగా చట్టసభలలో చర్చిద్దాము, రండి మీరు పెద్ద మనుషులు, మీరు మీ అనుభవాన్ని చెప్పుదురండి అని మేము అంటుంటే అదేదో మా చేతగాంతనం అనుకొని తలా తోక లేకుండా మాట్లాడి, తలా తోక లేకుండా మాట్లాడితే తోక కత్తిరించే తెలుసు. ఒకవేళ నీకు తెలియకపోతే మీ నాయన అడుగు, ఏం చేస్తే ఏమైందో మీ నాయన ఇప్పుడు ఏడున్నాడు. భీమా, నెట్టంపాడు, కోయిల్సాగర్ ఏ ప్రాజెక్టు చూసినా సీతారామ సాగర్ వరకు, ఇందిరాసాగర్ వరకు ఆ కిందికి పోతే ఏ ఒక్క ప్రాజెక్టు కూడా ఈ 9.5-10 సంవత్సరాలలో చంద్రశేఖరరావు పూర్తి చేయకపోవడం వల్ల ఈరోజు మనకు హక్కులు రాలేదు, ప్రయోజనము చేకూరలేదు. చివరికి ఈరోజు దాన్ని సర్దిద్దుదామని మేము ఎప్పుడైతే కూర్చొని ఈయన ఇచ్చిన లేఖలు, ఈయన వాళ్ళ పట్ల చూపించిన ఔదార్యం, ప్రేమను, ఇది తెలంగాణ ప్రజలకు ప్రయోజనం లేదని ఎప్పుడైతే మేము మాట్లాడుతున్నామో ఈ రోజును ప్రజలను తప్పుదోవ పట్టించడానికి ఈ రోజు వాళ్ళు శాయశక్తుల ప్రయత్నం చేస్తున్నారు. అందుకే ఈరోజు కృష్ణా నదిలో చంద్రశేఖరరావు గారు చేసిన ద్రోహము, ఉమ్మడి రాష్ట్రంలో సీమాంధ్ర పాలకులు చేసిన అన్యాయానికంటే 1000 రెట్లు ఎక్కువ అన్యాయం చేసిండు చంద్రశేఖరరావు. నిజంగా ఒకవేళ అనాల్చి వస్తే కృష్ణా నదీ జలాలపై ప్రజెంటేషన్ అనంతరం మంత్రి ఉత్తమ్ కుమార్ మాట్లాడారు. కాళేశ్వరంపై బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తుందని, బీఆర్ఎస్ వాదనలో ఎన్ని అబద్ధాలు ఉన్నాయో చెప్తామన్నారు. మిగులు జలాల వాడకం కోసం ఎస్ఎల్బీసీ టన్నెల్, కల్వకుర్తి, నెట్టెంపాడు, పాలమూరు రంగారెడ్డి, డిండి, కోయిల్ సాగర్ ప్రాజెక్టులు 10 ఏళ్లలో పూర్తి చేసి ఉంటే కృష్ణా జలాల్లో తెలంగాణకు పూర్తి వాటా దక్కేదని తెలిపారు. బ్రిటిష్ ట్రిబ్యునల్ 811 టీఎంసీలలో తెలంగాణ, ఏపీలకు నీటి వాటా పంపిణీ చేయాలని ఫైనల్ ఆర్గ్యుమెంట్ దశకు చేరుకుందన్నారు. దయచేసి మీరు అందరూ గమనించారు, ఎందుకంటే వాళ్ళు రోజు మాట్లాడేది గోబెల్స్ ని మించి ఒక ప్రొపగండా జరుగుతుంది. వాళ్ళేదో తెలంగాణ కోసం, న్యాయం కోసం పోరాడినట్టు, మనమేదో అంత పోరాడినట్టు వారు చిత్రీకరించే విషయం మీరు గమనించాలి. మీ ద్వారా యావత్ తెలంగాణ ప్రజానీకానికి, రైతాంగం తెలవాలి. వాళ్ళు తెలంగాణకి 299 టీఎంసీలు అడిగితే ఇది 811 టీఎంసీలో. మనం వచ్చిన తర్వాతనే అది మనకు అంగీకారం కాదు. మాకు 575 టీఎంసీలు ఇవ్వాలి, మా వాదనకున్న బేసిన్ పారామీటర్స్ ఇవి అని చెప్పి స్పష్టంగా చెప్పడం జరిగింది.
సరే నేను మళ్ళీ దీనికి చివరిలో వస్తా. ఈ నీటికి వాటర్ అలొకేషన్ విషయంలో ఇప్పుడు సీఎం గారు అడిగిన విషయాలకి ఏది తెలంగాణ రాకముందు 2014 కంటే ముందు కృష్ణా నదీ జలాలు అక్రమంగా ఆంధ్రప్రదేశ్ కి ఏ విధంగా తరలించబడ్డవి, తెలంగాణ ఏర్పడి టిఆర్ఎస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత ఏ విధంగా ఎక్కువ అన్యాయం జరిగిందనే విషయాన్ని అంకెల ద్వారా డేట్స్ ద్వారా మీ ముందు నిరూపిస్తున్నా. దయచేసి గమనించాలి. కృష్ణా నదీ జలాల్లో తెలంగాణ ఏర్పడ్డాక టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏపీ మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. అమరావతిలో క్వాంటమ్ కంప్యూటింగ్ కేంద్రం ఏర్పాటు, నక్కపల్లిలో బల్క్ డ్రగ్ పార్కు, సరిహద్దుల విస్తరణ తదితర నిర్ణయాలకు ఆమోద ముద్ర వేసింది. బుధవారం రాష్ట్ర సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో తీసుకున్న నిర్ణయాలను మంత్రి కొలుసు పార్థసారథి వెల్లడించారు. హడ్కో నుంచి తీసుకున్న రుణాలకు గ్యారంటీ ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలిపింది. తోట చంద్రయ్య కుమారుడికి ఉద్యోగం ఇవ్వాలనే ప్రతిపాదనకు మంత్రివర్గం అంగీకారం తెలిపింది. అమరావతిలో వరల్డ్ ఎకానమీ ఫోరం నిర్మాణ ప్రతిపాదనలకు ఆమోద ముద్ర వేసింది. నేలపాడులో గౌరవ శాసనసభ్యుల కోసం, శాసన మండలి సభ్యుల కోసం, ఐఏఎస్ అధికారుల కోసం నిర్మాణంలో ఉన్న కట్టడాలని త్వరగా పూర్తి చేయమని చెప్పేసి మంత్రిమండలి ఆదేశించడం జరిగింది. 18 భవనాలు, మొత్తం 432 నివాసాలతో కూడిన ఈ బహుళ అంతస్తుల సముదాయంలో మిగిలిన పనులు పూర్తి చేయడానికి 524.7 కోట్ల రూపాయలు పరిపాలన ఆమోదం ఇవ్వటం జరిగిందని చెప్పేసి మరి ఆ ప్రతిపాదనకి, అదేవిధంగా ఇప్పటికే ఈ మిగిలిపోయిన పనుల్ని పూర్తి చేయడానికి పిలిచిన టెండర్ని మంత్రిమండలి ఆమోదించిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. అమరావతి భూ కేటాయింపు నిబంధనలు 2017 మరియు అమరావతి భూ కేటాయింపు నియంత్రణ 2017 ప్రకారం సిఆర్డిఏ ప్రాంతంలో వివిధ సంస్థలకు భూమి కేటాయింపును సమీక్షించే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. అంటే 2014-19 మధ్యలో వివిధ కేంద్ర ప్రభుత్వ సంస్థలకి, ప్రైవేటు సంస్థలకి భూములు వారి వారి రిక్వెస్ట్ని బట్టి కానివ్వండి, వారి వారి అవసరాలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎట్టకేలకు చిత్తూరు జిల్లా బంగారుపాళ్యంలో అడుగుపెట్టారు. ఆయన పర్యటనకు జిల్లా ప్రజలు, పార్టీ శ్రేణులు భారీ సంఖ్యలో తరలివచ్చి ఘన స్వాగతం పలికారు. కూటమి ప్రభుత్వం రైతులపై కక్షపూరితంగా వ్యవహరిస్తుందని జగన్ మండిపడ్డారు. కిలో మామిడి 2 రూపాయలకే కొనడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. లక్షల మెట్రిక్ టన్నుల మామిడి మార్కెట్లో ఉంటే రైతుల బాధలు పట్టించుకోరా అంటూ నిప్పులు చెరిగారు. రైతులకు ఇవ్వాలా, ఇవ్వాల్సిన ఇవ్వాల్సిన 20,000 రూపాయలు ఈ సంవత్సరం కూడా చూడైపోయింది. జులైలో ఇవాళ ఉంటాం. ఇంతవరకు రైతులకు పెట్టుబడి సహాయం అందలేదు. చంద్రబాబు నాయుడు గారు తిన్నారా? రైతులకు ఇన్పుట్ సబ్సిడీ సమయానికి రావాల్సిన ఇన్పుట్ సబ్సిడీ రాకుండా పోయింది. రైతులకు కనీస మద్దతు ధర రానప్పుడు మా ప్రభుత్వ హయాంలో ఆత్మ ఉండేది. ఆర్బికేల పరిధిలో ఏ ఒక్క పంటకు గిట్టుబాటు ధర రాకపోయినా కూడా వెంటనే అగ్రికల్చర్ గ్రాడ్యుయేట్ గా ఉన్న ఆర్బికే అసిస్టెంట్ వెంటనే నోటిఫై చేసిన వాడు జాయింట్ కలెక్టర్ లో జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్లుగా మార్కెట్ గా వ్యవహరించే వాళ్ళు ఆ ఆర్బికే ఆధారంగా పంటను కొనుగోలు చేస్తున్నారు. మళ్ళీ పూర్తిగా ప్రతి రైతు దగ్గర నుంచి 76,000 మంది రైతులు ఉన్నారు. 6,45,000 టన్నులో ముందు వేసుకున్న ప్లాన్ ప్రకారమే వైసీపీ అధినేత వైఎస్ జగన్ ర్యాలీలు చేస్తున్నారని మంత్రి అచ్చెన్నాయుడు మండిపడ్డారు. రైతుల సమస్య పరిష్కరించాలన్న ఆలోచనే జగన్కు అసలు లేదన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించాలని చూస్తున్నారని ఫైర్ అయ్యారు. ముందుగా వేసుకున్న ప్లాన్ ప్రకారమే రోడ్లపై మామిడిని పోశారని, క్రిమినల్ మైండ్తోనే ఇలాంటి పనులు చేస్తున్నారని పేర్కొన్నారు. సీఎంగా పనిచేసిన వ్యక్తి ఇలాంటి పనులతో సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారని అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. ఏపీ కేబినెట్ భేటీ అనంతరం మంత్రులు నాదెండ్ల మనోహర్, అనగాని సత్యప్రసాద్తో కలిసి అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడారు. మనుషుల్ని రఫ్ పోసుకొని రావాలి. ఒక ప్లాన్డ్గా గత 4-5 సంఘటనలు కూడా మనం చూసాం. అందుకే నిన్నను గత సంఘటనలను దృష్టిలో పెట్టుకొని
ఒక పర్యటనలో 3 వ్యక్తుల్ని చంపినటువంటి పరిస్థితిని చూసి, ఒక దగ్గర హెలికాప్టర్ ల్యాండింగ్ అయితే అందరూ వెళ్ళి ఏ విధంగా వ్యవహరించారో గత పరిణామాలన్నీ చూసిన తర్వాత పోలీసులు నిన్నిచ్చినటువంటి పెర్మిషన్ 300 మంది కంటే 500 మంది రండి, 30-40 మంది మీ నాయకులందరూ. ఈరోజు ముఖ్యమంత్రి గారు జిల్లాల పర్యటనకు వచ్చినా మేము 10-15 మందిమే హెలిప్యాడ్ దగ్గరికి వెళ్తున్నాం. ప్రతి దగ్గర గొడవ చేస్తున్నారు మా నాయకులందరూ. కానీ వాళ్ళు రిస్ట్రిక్షన్స్ అవి, హెలిప్యాడ్ దగ్గరికి అంతమంది రాకూడదు. 30 మందికి హెలికాప్టర్ దగ్గరికి రమ్మంటే 300-400 మంది వచ్చి ఎంత విధ్వంసం చేశారో మీరు చూశారు. ఇప్పుడు వ్యవహరిస్తున్న వ్యక్తి సామాన్యమైన వ్యక్తి కాదు. 5 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేశాడు. ఆ డ్రోన్ ఫుటేజ్ చూస్తే మీరే ఆశ్చర్యపోతారు. ఏ విధంగా పకడ్బందీగా ప్లాన్ చేసి, ఇందాక అచ్చెన్నాయుడు గారు చెప్పినట్టు చీవంలాగా ఆ మ్యాంగో తోట నుంచి ఆ 5 ట్రాక్టర్లు తీసుకొచ్చి రోడ్డు పైన సరుకు వేయడం అనేది. అసలు ప్రధానంగా రాష్ట్ర ప్రజలు ఆలోచించాల్సింది ఏంటంటే, లా అండ్ ఆర్డర్ సమస్య సృష్టించడానికి కోసమే ఈ కార్యక్రమాలు చేస్తున్నారు. భయభ్రాంతులు చేయడానికి, రాష్ట్రంలో ఇటువంటి పరిస్థితి నెలకొంది, లా అండ్ ఆర్డర్ సమస్య ఉందని చూపించడానికి కోసం విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. ఇంత భారీ స్థాయిలో ప్రజలు మమ్మల్ని ఎన్నుకొని కూటమి ప్రభుత్వానికి విజయం అందించింది ఒక మంచి పరిపాలన అందించడానికి. సమర్థమైన నాయకత్వంతో ఏ సమస్య వచ్చినా కూడా దాని గురించి పరిష్కారం కోసం అందరికన్నా ముందే రియాక్ట్ అయ్యి, మంత్రులు అందరం గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో రైతుకి ఎక్కడ కూడా కష్టం ఉండకూడదనే ఆలోచనతో ఎప్పటికప్పుడు ముందుకెళ్తున్నాం. ఈరోజు పోలీస్ అధికారుల పైన కూడా ఏ విధంగా రెచ్చగొట్టి మాట్లాడారో మీరు చూస్తారు ఇప్పుడు వీడియోలో. అక్కడున్న డిఎస్పీ గారు శ్రీనివాస్ అనే అతను కింద పడిపోతే ఆయన్ని తొక్కి వీళ్ళు ముందుకు వెళ్ళిపోయారు. దారుణమైనటువంటి వాతావరణం క్రియేట్ చేస్తున్నాడు. మన అతని యొక్క గత 4 పర్యటనలు మనం చూసుకోండి. పొదిలి పర్యటన అంతే, పొగాకు రైతులు పరామర్శం చెప్పారు, అక్కడికి వెళ్ళి పొగాకును తొక్కేశారు. ఎప్పుడో సంవత్సరం ముందు వాళ్ళ కార్యకర్త, అది కూడా అతను బెట్టింగ్లో ఓడిపోతే అతని కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళడానికి ఇంకొక అమాయకుడు దళిత పుత్రుడిని కారు కింద చంపడం జరిగింది, చనిపోవడం జరిగింది. అది కాకుండా ఆ పర్యటనలో ఇంకా 2 చనిపోయారు. అంటే అప్పుడు 3 చనిపోయారు. మరి ఈరోజు మీరు చూడండి, మొత్తం ఆర్కెస్ట్రేటెడ్గా రైతుల మొత్తం పంట కూడా మేము కొంటాము, 100% కొంటాం, ఈ రాష్ట్రంలో కాకపోతే పక్క రాష్ట్రంలో ఉన్న పల్ప్ ఇండస్ట్రీ కన్నా తీసుకుని వెళ్ళి వాళ్ళకి రావాల్సిన సబ్సిడీ ఇస్తామని చెప్పేసి కలెక్టర్లు, ప్రభుత్వం చాలా క్లియర్గా పదే చెప్పింది, చేసి చూపించింది. మనలు చెప్పారు. ఇప్పుడు అచ్చెన్నాయుడు గారు, మనోహర్ గారు ఎంతెంత శాతం పోయింది, ఎంతెంతమందికి ఎలా ఇస్తున్నాం, 260 కోట్లు ఈరోజు మనం ఎలా వాళ్ళ ఖాతాల్లో వేస్తున్నామని. వాళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలకు ముహూర్తం ఖరారైంది. వచ్చే నెలలోనే ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే అవకాశం ఉంది. ఆగస్టు 2వ వారం నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తం 10 రోజుల పాటు ఈ అసెంబ్లీ సమావేశాలను నిర్వహించాలని అనుకుంటున్నారట. ఈ అసెంబ్లీ సమావేశాలలో కూటమి ప్రభుత్వం ఏడాది పాలనపై ప్రత్యేక చర్చ కూడా ఉండబోతుందని తెలుస్తుంది. ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా పీవీఎన్ మాధవ్ బాధ్యతలు చేపట్టారు. విజయవాడలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన బాధ్యతలు స్వీకరించారు. ముందుగా తుమ్మలపల్లి కళాక్షేత్రం నుంచి భారతీయ జనతా పార్టీ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. లెనిన్ సెంటర్లో విశ్వనాథ సత్యనారాయణ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. లెనిన్ సెంటర్ పేరు మార్చి విశ్వనాథ సత్యనారాయణ పేరు పెట్టాలని ఈ సందర్భంగా మాధవ్ డిమాండ్ చేశారు. తనకు అవకాశం కల్పించిన పార్టీ సీనియర్లకు ధన్యవాదాలు తెలిపారు. భరతమాత ఆశీర్వాదంలో శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ, దీన్ దయాళ్ అడుగుజాడల్లో పార్టీ అభివృద్ధి కోసం కృషి చేస్తానన్నారు. అనేక శతాబ్దాలు మేరకు ఆ దేశంలో ఉన్న వాళ్ళని కూడా మేము భారతీయులు అని సగర్వంగా నిలబడే ఒక సందర్భం మనందరం కూడా మన కళ్ళతో చూస్తున్నాం. అటువంటి ఒక గొప్ప ప్రభుత్వాన్ని నడిపిస్తున్నాం. అలాగే భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో ఒక సిద్ధాంత రాజకీయాలు తీసుకురావాలని చెప్పి డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీ, పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ యొక్క నేతృత్వంలో ఒక సిద్ధాంతాన్ని ఆధారిత దేశభక్తయుత పౌరులు రాజకీయ వ్యవస్థ ఉండాలని, దేశం మొదలు మిగతా పార్టీ తరువాత వ్యక్తి చివర అని చెప్పి ఒక సిద్ధాంతం, నేషన్ ఫస్ట్ అనే ఒక నినాదంతో భారతీయ జనతా పార్టీ ముందుకెళ్తుంది. సబ్కే సాత్ సబ్కే వికాస్ అనే ఆలోచనతో ముందుకెళ్తుంది. అంత్యోదయ అనే లక్ష్యంతో భారతీయ జనతా పార్టీ పనిచేస్తుంది. ఒక పక్క ఆకుపచ్చ, ఇంకో పక్క ఏదైతే మన దేశం యొక్క
ఏదైతే ధర్మం ఉందో ఆ ధర్మానికి ప్రతీకమైన కాషాయ జెండా కలిపి భారతీయ జనతా పార్టీ చిహ్నమైన కమలం పువ్వు బురద లాంటి రాజకీయాల నుంచి కమలం ఏ విధంగా వికసించి పరిమాణాలు ఇస్తుందో అటువంటి కమలం పువ్వు జెండా ఏదైతుందో తప్పనిసరిగా ఈ దేశ ఈ రాష్ట్ర అన్ని సమస్యలకి సమాధానం ఇస్తుంది. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం కృష్ణా గోదావరి జలాల పవిత్ర సంగమం వద్ద జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు జలాలకు చీర సారె సమర్పించి జలహారతి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విజయవాడ ఎంపీ కేసినేని చిన్ని, జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. నాడు జగన్ పట్టిసీమను వట్టిసీమ అని ఎద్దేవా చేశారని మంత్రి గుర్తు చేశారు. కానీ 1300 కోట్లతో నిర్మించిన పట్టిసీమ ద్వారా 2014-19 మధ్య గోదావరి జలాలను కృష్ణా డెల్టాకు తరలించి రాష్ట్రానికి 50,000 కోట్ల ఆదాయం వచ్చిందని గుర్తు చేశారు. శ్రీశైలం, ధవళేశ్వరం వంటి ప్రాజెక్టుల మరమ్మతుల కోసం 350 కోట్లు కేటాయించి శ్రీశైలం గేట్ల ద్వారా వరద నీటిని విడుదల చేశామని నిమ్మల రామానాయుడు వివరించారు. మహిళలను గౌరవిస్తాం, మహిళలను పూజిస్తాం. అటువంటి దేశంలో మనలో సగమైనటువంటి మహిళలను కించపరిచేటువంటి విధంగా అటు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ సొంత చెల్లిని, చిన్నాన్న చెల్లిని, సొంత తల్లిని ఏ రకంగా అయితే కించపరిచేటువంటి పరిస్థితి ఆ రోజు చూసాం. ఆ యొక్క జగన్మోహన్ రెడ్డి ఆదర్శంగా తీసుకుని మరి నిన్న ప్రసన్న కుమార్ రెడ్డి లాంటి వ్యక్తులు కూడా మాట్లాడేటువంటి మాటలు చూస్తుంటే చాలా జుగుప్పాకారంగా ఉన్నటువంటి పరిస్థితి. మరి ఏ యొక్క లిఫ్ట్లకు కానీ, లాకులకు కానీ, డోర్స్ కానీ, షట్టర్స్ కానీ, రిపేర్లు, మరామతుల మాట నుంచి కనీసం గ్రీజ్ పెట్టి కూడా మెయింటైన్ చేసినటువంటి పరిస్థితి గత 5 సంవత్సరాల్లో లేదు. ఆ రోజు గుండ్లగమ్మ గేట్లు కొట్టుకుపోయినా, అన్నమయ్య ప్రాజెక్టు మొత్తం తుడిసిపెట్టిపోయి 22 గ్రామాల్లో ఆ రోజు ముంపు గురై దగ్గర 42 మంది చనిపోయినటువంటి పరిస్థితి ఆ రోజు మీరు చూశారు. మళ్ళీ వాటన్నింటినీ వేళ ప్రక్షాళన చేస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పౌర సరఫరా శాఖలో జరిగిన కుంభకోణాన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ బయటపెట్టారు. దళారుల సంస్థలతో కుమ్మక్కై రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన 750 కోట్ల ఆదాయాన్ని ప్రభుత్వ పెద్దలు పంచుకున్నారని ఆరోపణలు చేశారు. 90 రోజుల్లో ప్రభుత్వానికి డబ్బులు చెల్లించకపోతే కాంట్రాక్టర్ల టెండర్లు రద్దు చేయాలి, కానీ 605 రోజులు గడుస్తున్నా టెండర్లు ఎందుకు రద్దు చేయలేదు అని నిలదీశారు. పౌర సరఫరా శాఖలో జరిగిన భారీ కుంభకోణంపై కేంద్ర సంస్థలకు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. హైకోర్టులో మేము పిల్లేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వాన ఇంత ఖజానాకు అన్యాయం జరుగుతుంది, ఇది వేల కుండ్ల కుంభకోణంలో పంచుకుంటున్నారు, దీన్ని ఈ కుంభకోణం అరికట్టండి, ఈ తెలంగాణ సంపద అని చెప్పేసి మేము హైకోర్టు కూడా అప్లై చేయడం జరిగింది. కాంగ్రెస్ దోడిపై సీఎంకి, ఉత్తమ్ కుమార్ రెడ్డికి, సిఎస్కు వీళ్ళందరూ కూడా ఇచ్చేసి లాస్ట్కు రాతపూర్వకంగా మనము అధికారులకు ఇచ్చేసి కోర్టుల కూడా పోవడం జరిగింది. ఎస్ఎఫ్సి ఎందుకంటే ఎఫ్సిఐ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆ ఫుడ్ కార్పొరేషన్ ఇండియాకు సంబంధించిన దానికి కూడా అప్లై కంప్లీట్ ఇస్తాం. ముఖ్యంగా ఫస్ట్ టైం డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ డిఆర్ఏ కూడా ఈ బీఆర్ఎస్ పార్టీ మండే నాడు పోయి కంప్లీట్ చేసి. మాజీ మంత్రి హరీష్ రావు జూబ్లీహిల్స్ నియోజకవర్గ మైనారిటీ సెల్ సమావేశంలో పాల్గొన్నారు. ఈ హరీష్ రావు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేశారో లేదో మీకే తెలుసని అన్నారు. విదేశాల్లో చదువుకునేందుకు ముస్లిం యువతకు 10 లక్షల లోన్ ఇస్తామని చెప్పారని, ₹1 అయినా వచ్చిందా అని ప్రశ్నించారు. మాటలు కరోడ్పతిలో ఉంటాయని, చేతలు పకోడీలా ఉన్నాయని ఎద్దేవా చేశారు. ఢిల్లీలో బడేబాయ్, గల్లీలో చోటేబాయ్ ఇద్దరూ ఒకటే అని ప్రధాని మోడీ సీఎం రేవంత్లను ఉద్దేశించి మండిపడ్డారు. ఢిల్లీలో ఒక్క ముస్లిం మంత్రి లేడని, ఇక్కడ కూడా లేడని విమర్శించారు. बेरोजगार युवा के लिए 10-10 लाख रुपए देते बोले कांग्रेस. अब 20वां महीना चल रहा, एक मुसलमान बच्चे और बच्ची के लिए लोन मिला 10 लाख, एक आदमी को मिला. बात तो करोड़ों में है, काम पकौड़ी में है. दोनों का एक ही है. वो दिल्ली में बड़े भाई का, ये गली का छोटे भाई का रास्ता एक ही है. वो बड़े भाई के सरकार में कोई मुसलमान को जगह नहीं मिला. ये रेवंत रेड्डी सरकार में भी 20 महीने हो गया, आज एक मुसलमान को मौका नहीं मिला. क्या एक आदमी इस पूरी तेलंगाना में मिनिस्टर बनने के काबिल नहीं है क्या? क्यों नहीं दिए आप लोग? बात तो बोलते सेक्युलर. నెల్లూరు రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. తనపై ప్రసన్న కుమార్పై పోలీసులు హుటాహుటిన కేసులు నమోదు చేశారని, మరి 2 రోజుల క్రితం జరిగిన దాడిపై ఎందుకు కేసులు నమోదు చేయలేదని అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. ఎంపీ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మీద తక్షణమే కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.
చెప్పేది మా మీద ప్రసన్న మీద హుటాహుటిన ఆయన మాట్లాడారని కేసు కట్టారు. రైట్, ఓకే, మీరు కట్టారు కేసు, దానికి సంబంధించిన ఏ సెక్షన్స్లో ఉన్నాయో కట్టారు. ఈ విధంగా 200 మంది పోయి ఒక ఇంటి మీద పోయి ప్రసన్న ఉంటే చంపేయాలనుకొని మీరు తీసుకున్న నిర్ణయానికి దానికి సంబంధించిన ఎంపీ గారి మీద, ఎమ్మెల్యే గారి మీద, అలాగే వాళ్ళ కన్వీనర్ అనుచరుల మీద ఎందుకు కేసు కట్టరు అని అడుగుతున్నాం. ఈరోజు పార్టీ ఆఫీస్ మీద, తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద పోయారు అని చెప్పిన తర్వాత వెళ్ళినోళ్ళ కన్నా ఎక్కడెక్కడో తవ్వి వాళ్ళందరి పేర్లు ఉన్నారో లేదో అని తెలియకుండా 130 మంది పేర్లు పెట్టారు కదా. సజ్జల రామకృష్ణారెడ్డి అన్న పేరు పెట్టారు, మాజీ ఎమ్మెల్యేల పేర్లు పెట్టారు. వాళ్ళందరూ పాల్గొనకపోయినా వాళ్ళు దాడికి ప్రేరేపించారని చెప్పి వాళ్ళందరి మీద సెక్షన్లు పెట్టినప్పుడు ఈరోజు సాక్షాత్తు ఆమె మాటల్లోనే మేమే వెనక్కి రమ్మన్నాం, మేమే మాట్లాడాం, మా ఆధ్వర్యంలోనే ఎవరో ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, ఇన్ని చెప్తున్నప్పుడు కాంగ్రెస్ పాలకుల నిర్లక్ష్యం మానుకోట ప్రాంత అభివృద్ధిపై శాపంలా మారిందని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ విమర్శించారు. అభివృద్ధిపై ప్రచార ఆర్భాటమే తప్ప చిత్తశుద్ధి లేదని మండిపడ్డారు. 6 మంత్రులు నియోజకవర్గానికి వచ్చి 100 కోట్ల వరాల జల్లు కురిపిస్తారని అనుకున్నామని చెప్పారు. కానీ ఏదీ చేయకుండా కేసీఆర్ కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 10 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని, ఈ జిల్లాను ఏర్పాటు చేసుకొని మానుకోట డివిజన్గా ఉన్న ఈ డివిజన్ని జిల్లా చేసుకొని ఈ జిల్లా అన్ని రకాలుగా అభివృద్ధి చేసిన వాళ్ళుగా, ఈ జిల్లా ప్రజల సంక్షేమాన్ని, అభివృద్ధిని అహర్నిశలు కాంక్షించిన ప్రజాప్రతినిధులుగా మాకు చాలా బాధ అనిపించింది. జిల్లాకు చేయాల్సింది, ఈ నియోజకవర్గానికి చేయాల్సింది పక్కన పెట్టి బీఆర్ఎస్ పార్టీ మీద, గత పాలకుల మీద, కేసీఆర్ గారి మీద, కేటీఆర్ గారి మీద, అందరి మీద బురద జల్లడమే పనిగా, విమర్శించడమే పనిగా పెట్టుకున్నారు. వాళ్ళ విమర్శలు, వాళ్ళు నిన్న చూసి ప్రవర్తించిన తీరు, వాళ్ళ ప్రోగ్రామ్ షెడ్యూల్ కానీ, వాళ్ళ శంకుస్థాపనలు కానీ, ప్రారంభోత్సవాలు చూస్తే రాబోయే స్థానిక హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జగన్మోహన్ రావును సిఐడి అధికారులు అరెస్టు చేశారు. జగన్మోహన్ రెడ్డితో పాటు పాలక వర్గాన్ని కూడా అదుపులోకి తీసుకున్నారు. ఐపీఎల్ టికెట్ల వివాదంలో విజిలెన్స్ నివేదికతో చర్యలు ప్రారంభించారు. ఈ క్రమంలో హెచ్సీఏ ప్రెసిడెంట్ హోదాలో ఎస్ఆర్హెచ్ యాజమాన్యాన్ని బెదిరించారని నిర్ధారణ కావడంతో బుధవారం ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. 20% టికెట్లు ఫ్రీగా ఇవ్వాలని బెదిరించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఆయన డిమాండ్కు ఎస్ఆర్హెచ్ యాజమాన్యం ఒప్పుకోకపోవడంతో ఐపీఎల్ మ్యాచ్ సమయంలో వీఐపీ గ్యాలరీకి జగన్మోహన్ రావు తాళాలు వేశారు. ఈ ఘటన ప్రభుత్వం దృష్టికి వెళ్లడంతో సర్కారు విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. ప్రాథమిక విచారణ అనంతరం సిఐడి అధికారులు కేసు నమోదు చేశారు. తాజాగా ఆయన్ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఎంతో ప్రతిష్టాత్మకమైన సింహాచలం గిరి ప్రదక్షిణ మహోత్సవం కొనసాగుతుంది. శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి సింహాచలం గిరి ప్రదక్షిణ ప్రారంభమైంది. తెల్లవారుజాము నుంచే భక్తులు వేలాదిగా గిరి ప్రదక్షిణలో ఉత్సాహంగా పాల్గొనేందుకు తరలివచ్చారు. ఇవాళ రేపు జరిగే సింహాచలం గిరి ప్రదక్షిణను విజయవంతం చేసేందుకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. ఏర్పాట్లను భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు దగ్గరుండి పర్యవేక్షించారు. కాగా ఏర్పాట్లు సరిగా లేవని భక్తులు కొందరు ఆలయ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సెగాచి పరిశ్రమలో జరిగిన ఘోర పేలుడు ఘటనపై అధికారులు కీలక ప్రకటన చేశారు. ప్రమాదం జరిగిన రోజు గల్లంతైన 8 మంది కార్మికులు ఇంకా కనిపించకపోవడంతో ఇక వారి ఆచూకీ లభించడం అసాధ్యమే అని అధికారులు తేల్చేశారు. రాహుల్, శివాజీ, వెంకటేష్, విజయ్, అఖిలేష్, జస్టిన్, రవి, ఇర్ఫాన్ల బాడీలు పేలుడు సమయంలో తీవ్రంగా కాలిపోయి బూడిదై ఉంటాయని యాజమాన్యం అనుమానం వ్యక్తం చేస్తుంది. దీని కారణంగా ఇప్పటి వరకు 100కి పైగా శాంపిల్స్ను సేకరించి DNA పరీక్షలు నిర్వహించినా ఒక్కటి కూడా తగిన పోలిక లభించలేదు.
ఈ నేపథ్యంలో బాధిత కార్మికుల కుటుంబ సభ్యులను పరిశ్రమ వద్ద నుంచి ఇళ్లకు వెళ్లిపోవాలని అధికారులు ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ 3 నెలల తర్వాత తిరిగి రావాలని సూచించారు. అప్పటి వరకు రాష్ట్ర, కేంద్ర హోంశాఖలతో సంప్రదింపులు కొనసాగిస్తామని తెలిపారు. తక్షణ సహాయంగా ఒక్కొక్క బాధిత కుటుంబానికి 15 లక్షల రూపాయల చొప్పున పరిహారం అందజేస్తున్నట్లు ప్రకటించారు. బాధితుల ఆచూకీ లభించిన వెంటనే పూర్తి సమాచారం అందిస్తామని అధికార వర్గాలు పేర్కొన్నాయి. కల్తీ కళ్ళు సేవించి అస్వస్థతకు గురై హైదరాబాద్లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుల్లో 3 పరిస్థితి అత్యంత విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ ఘటనలో మొత్తం 20 మంది ఆసుపత్రిలో చేరగా వారి ఆరోగ్య పరిస్థితిపై నిమ్స్ వైద్యులు హెల్త్ బులెటిన్ను విడుదల చేశారు. విషమంగా ఉన్న వారిలో మోనప్ప అనే వ్యక్తికి వెంటిలేటర్ సహాయంతో చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. అలాగే దేవదాస్ అనే బాధితుడికి ఇదివరకే డయాలసిస్ చేస్తుండగా కృష్ణయ్య అనే మరో బాధితుడికి కూడా డయాలసిస్ నిర్వహించాలని నిర్ణయించినట్లు ఆమె వివరించారు. కాగా ఈ ఘటనలో ఇప్పటికే 3 మృతి చెందారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విదేశీ పర్యటన కొనసాగుతుంది. బ్రెజిల్ పర్యటన ముగించుకొని ప్రస్తుతం నమీబియాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయనకు అంతర్జాతీయ గౌరవం లభించింది. నమీబియా అత్యున్నత పౌర పురస్కారం ఆర్డర్ ఆఫ్ ది మోస్ట్ ఏన్షియంట్ వెల్విచియా మిరాబిలిస్ అందుకున్నారు. ఈ పురస్కారాన్ని నమీబియా అధ్యక్షురాలు నెటొంబి నంది ఎన్ దైత్వా ఆయనకు అధికారికంగా అందజేశారు. ఈ అవార్డు అందుకున్న తొలి భారతీయ నేత మోడీనే కావడం విశేషం. అలాగే 2014లో అధికారం చేపట్టినప్పటి నుంచి మోడీకి ఇది 27వ అంతర్జాతీయ పురస్కారం. ఇక ఈ పర్యటనలో భాగంగా ప్రధాని మోడీ నమీబియా అధ్యక్షురాలితో ద్వైపాక్షిక చర్చలు నిర్వహించారు. ఇరు దేశాల మధ్య కొనసాగుతున్న సంబంధాలను సమీక్షిస్తూ భవిష్యత్తులో వాటిని మరింత విస్తరించేందుకు అవసరమైన అంశాలపై చర్చించారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన శేష జీవితాన్ని వేదాలు, ఉపనిషత్తులకు కేటాయిస్తానని చెప్పారు. రాజకీయంగా రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత సేంద్రియ వ్యవసాయం చేస్తానని ప్రకటించారు. ఎరువులతో వ్యవసాయం చేస్తే ఎన్నో నష్టాలు ఉన్నాయని అన్నారు. సేంద్రియ వ్యవసాయంతో తనకు ఎంతో మేలు జరిగిందని చెప్పారు. ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన పరిపాలనకు నోబెల్ బహుమతి రావాలని అన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిరంతరం అడ్డంకులు సృష్టించినప్పటికీ ఢిల్లీ ప్రజలకు మంచి పాలన అందించినట్లు తెలిపారు. దీనికి గాను నోబెల్ బహుమతికి తాను అర్హుడని అన్నారు. తమ ప్రభుత్వం ఢిల్లీలో అధికారంలో ఉన్నంత కాలం పనిచేయడానికి అనుమతించనప్పటికీ తాము పనిచేశామని చెప్పారు. పంజాబ్లోని మొహాలీలో జరిగిన బహిరంగ సభలో కేజ్రీవాల్ ఈ వ్యాఖ్యలు చేశారు. చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ అదృశ్యం ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారింది. గత కొన్ని రోజులుగా జిన్పింగ్ మిస్ అవ్వడం చూస్తే ఆ దేశంలో కొత్త నాయకుడు రాబోతున్నట్లు ఊహాగానాలు వెలువడుతున్నాయి. చైనాలో అధ్యక్షుడి కన్నా శక్తివంతమైన పార్టీ పొలిట్ బ్యూరో జిన్పింగ్ అధికారాలకు కత్తెర వేసినట్టు తెలుస్తుంది. ఇటీవల బ్రెజిల్లో జరుగుతున్న బ్రిక్స్ సదస్సుకు కూడా జిన్పింగ్ హాజరు కాలేదు. గత 10 ఏళ్లలో బ్రిక్స్కు హాజరు కాకపోవడం ఇదే తొలిసారి. అంతర్జాతీయ మీడియా వ్యాప్తంగా వస్తున్న వార్తల ప్రకారం త్వరలో జిన్పింగ్ గద్దె దిగిపోవడం ఖాయమని, కొత్తగా మరో అధ్యక్షుడు చైనా పగ్గాలు చేపడతారనే ప్రచారం జరుగుతుంది. అయితే తర్వాత చైనాకు కాబోయే అధ్యక్షుల్లో 6 పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.